ఏ విధంగా పరిపాలన కొనసాగిస్తారో గత 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో ఆ విధంగా పరిపాలన సాగింది. ఆ యొక్క నియంత పరిపాలనలో భాగంగానే అమరావతి రాజధానిని విధ్వంసకరమైనటువంటి ప్రక్రియను మొదలుపెట్టారు. దానిలో భాగంగానే మీరు ఇందాక చాలా స్పష్టంగా చెప్పారు, ఎంతో ఆశలతో అమరావతి రాజధాని నిర్మాణం అంతర్జాతీయ స్థాయిలో జరిగితే ఆంధ్రప్రదేశ్ బిడ్డలందరికీ కూడా ఒక గర్వించదగినటువంటి రాజధాని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఒక చోదక యంత్రం లాంటి రాజధానిగా పనిచేస్తుంది అనేటువంటి సంకల్పంతో ఆ రోజు మేమందరం కూడా భూములు ఇచ్చాం. అవి ఇచ్చినటువంటి భూముల్ని సద్వినియోగం చేసుకునేటువంటి రీతిలో స్వల్పకాల వ్యవధిలోనే అనేక అప్పటికి ఆర్థికంగా అవసరాలు అనేకం ఉన్నప్పటికీ కూడా, ఆర్థిక లోటు ఉన్నప్పటికీ కూడా రాజధాని నిర్మించుకోవాలనేటువంటి దృఢ సంకల్పంతో నారా చంద్రబాబు నాయుడు గారు అనేక ప్రయత్నాలు చేసి వరల్డ్ బ్యాంకు నుంచి సుమారుగా 7,200 కోట్ల రూపాయల రుణాన్ని 2017లో పొందటానికి అనుగుణంగా అనేక ప్రాజెక్టు రిపోర్టులను తయారు చేసి వారందరికీ కూడా సమర్పించి దాన్ని శాంక్షన్ అయ్యి రిలీజ్ అయ్యేటువంటి సమయంలో వైసీపీ ప్రేరేపితంగా, వైసీపీ దుష్ట ఆలోచనలో భాగంగా కొంతమంది రైతులని మభ్యపెట్టి ఆ రైతుల యొక్క ముసుగులో వరల్డ్ బ్యాంకుకి తప్పుడు సమాచారాన్ని అందించి ఇక్కడ లేనటువంటి సమాచారాన్ని, ఇక్కడ జరగనటువంటి దాన్ని కూడా జరిగినట్లుగా చూపించి వారు ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం 1-2 సార్లు ఇక్కడ పర్యటన చేసే విధంగా చివరికి దాన్ని మంజూరు చేసేటటువంటి రీతిలో ఉన్నప్పుడు సమయంలో కూడా మరొక్కసారి పితూరులు చేయటం వల్ల మరొకసారి మేము ప్రతినిధుల బృందం పరిశీలిస్తుందని చెప్పిన నేపథ్యం జరిగింది. దానివల్ల ఏదైతే త్వరితగతిన 2017లో రాజధాని నిర్మాణం త్వరితగతి జరగాల్సినటువంటిది 2018-19లో దాని నిలుపుదల అయింది నిధులు లేమితో కారణంగా. దాన్ని ఆ విధంగా అప్పుడు ఆపు చేయడం జరిగింది. అప్పుడు ప్రతినిధుల బృందం వచ్చి ఈ చేయడానికి సమయం చాలక ఈ సమయంలోనే ఎన్నికలు రావటం, ఆ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క దురదృష్టం కొందికి వైసీపీ పాలన రావటం, వైసీపీ పాలన వచ్చిన తర్వాత సిగ్గుచేటుగా ప్రజలందరూ, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ సిగ్గుపడే విధంగా 2019 జులైలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ద్వారా వరల్డ్ బ్యాంకు చెప్పింది, మీరు ఏదైతే నిధులు ఇస్తామన్నారో ఆ నిధులు మాకు అవసరం లేదు, మేము ఆ ప్రాజెక్టుని విరమించుకున్నామని చెప్పడం ద్వారా 2019 జూలై 15 జూలై 21, 2019లో వరల్డ్ బ్యాంక్ ఇచ్చింది స్టేట్మెంట్, మేము కంటిన్యూ టు సపోర్ట్ ద గవర్నమెంట్ ఆఫ్ $1 బిలియన్ ప్రోగ్రామ్ ఇన్ హెల్త్ అండ్ సెక్టర్, అగ్రికల్చర్, డిజాస్టర్ సెక్టర్స్ అని. కానీ వీళ్ళు వద్దన్నారు. పోనీ సరే, అయిపోయింది, ఏదో అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ అడుగులు పడుతున్నాయి. మీరు ఇప్పుడు ఈసారి ఏం కోరుకుంటున్నారు ఈ ప్రభుత్వం నుంచి ఏపీ ప్రజల తరపున? అవునండి, ఎందుకంటే నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్ ప్రసంగంలోనే 15,000 కోట్ల రూపాయలు బహుళ జాతి సంస్థల ద్వారా అందిస్తామని, ఆ తర్వాత జరిగినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లో దీని మీద మరింత వివరణ ఇస్తూ వరల్డ్ బ్యాంకు ద్వారా కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఉండి ఆ 15,000 కోట్ల రూపాయలు ఇవ్వబోతున్నామని తెలియజేసింది. దానిలో భాగంగానే ఈరోజు వరల్డ్ బ్యాంకు ప్రతినిధులు గత శని, ఆదివారాలు, సోమవారాల్లో కూడా ఇక్కడ పర్యటన చేసి ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానాన్ని, ఏదైతే మోడర్న్ టెక్నాలజీని ఉపయోగిస్తూ అమరావతిని తిరిగి అంతర్జాతీయ స్థాయి నగరంగా రూపొందించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని తెలియజేయడం ద్వారా వాళ్ళు ఈ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా పరిశీలించారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను తెలుసుకున్నారు. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత వాళ్ళు సంతృప్తి చెంది తప్పనిసరిగా ఆ 15,000 కోట్ల రూపాయల భాగంలోనే త్వరితగతిన నిధులు రాబోతా ఉన్నాయి. ఆ నిధులతో మొట్టమొదటిగా ఏదైతే సీడ్ యాక్సెస్ రోడ్డుని నేషనల్ హైవేకి అనుసంధానం చేయటం, అదేవిధంగా నేషనల్ హైవేకి మరిన్ని రోడ్డులు అందుబాటులోకి తీసుకురావడానికి E11, E13 రోడ్డును కూడా మరొకసారి నేషనల్ హైవేకి అనుసంధానం చేయడానికి దానికి అవసరమైనటువంటి అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా వాటిని ఇప్పటికే టెండర్లు పిలవటం జరిగింది. కాబట్టి ఇది చాలా ఆశాజనకంగా ఉంది. అంటే అమరావతి రాజధాని పునరుద్ధరణ కార్యక్రమం, రీస్టోరేషన్